హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మే క్రువా కోన్ మే అనే థాయ్ డ్రామాలో పార్ట్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఫైదాం ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా ఇంటికి రాలేదు అని పరం వాళ్ళ మదర్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా. సో అదే టైంలో అక్కడికి ఫైదాం వస్తుందన్నమాట. సో ఫైదాం అయితే తన జుట్టు అంతా కూడా కొంచెం చెరిపేసుకుని ఇంకా అలా వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగేటప్పటికి ఫైదాం వాళ్ళందరికీ కూడా ఒక స్టోరీ చెప్తాం స్టార్ట్ చేస్తుందన్నమాట. నేను మార్కెట్కి వెళ్ళాను, అక్కడి నుండి నేను దారి తప్పిపోయాను, వేరే చోటుకి అలా వస్తూ ఉంటే నా వెనకాల ఎవరో వచ్చాడు తెలుసా, ఒక అబ్బాయి, తను తప్పించుకుని నేను పారిపోయి వచ్చాను అని చెప్పేసి అలా స్టోరీ అనేది చెప్తుందనమాట. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, ఈసారి నువ్వు కనుక ఎప్పుడైనా దారి తప్పిపోతే వెంటనే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి ఫోన్ నెంబర్స్ అనేవి రాసిస్తారనమాట. ఇంకా అది చూసిన తర్వాత ఫైదాం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తనేమనుకుంటుంది అంటే పరం వాళ్ళ మదర్ తను తిట్టేస్తారేమో అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఆవిడ అంత మంచిగా తనతో మాట్లాడడం, ఆవిడ ఫోన్ నెంబర్ అలాగే పరం ఫోన్ నెంబర్ ఇచ్చేసి నువ్వు ఎప్పుడైనా దారి తప్పిపోతే మాకు ఫోన్ చేయని చెప్పేసి ఆవిడ చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత ఫైదాం అయితే ఆవిడ చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఫైదాం ఏం చేస్తుంది అంటే తన రూమ్లోకి వెళ్తుందనమాట. అప్పుడే తనకి వాళ్ళ బాస్ ఫోన్ చేస్తాడు. ఇంకా బాస్ ఫోన్ చేసి ఒక క్లయింట్ నీతో మాట్లాడతాడంట, మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు దానికైతే ఫైదాం సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ క్లయింట్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే పరం ఏమో అటే నడుస్తూ ఉంటాడు. ఇంకా పరంకి అయితే అంటే ఫైదాం వాళ్ళ రూమ్లోంచి ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడటం వినిపిస్తుందన్నమాట. సో తనైతే షాక్ అయిపోయి ఫైదాం తేవ్ అని చెప్పేసి డోర్ అంటే నాక్ చేసి పిలుస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా పిలుస్తూ ఉండేటప్పటికి ఇంకా ఫైదాం అయితే షాక్ అయిపోతుంది. సో డావో ఏం చేసింది అంటే వెంటనే తన గెటప్ అంతా వేసుకుని బయటకు వచ్చేద్దామని చెప్పేసి ఇంకా తనంతా కూడా పెట్టుకుని వచ్చేస్తుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసేటప్పటికి తనకేం అర్థమవుతుందంటే తన మోల్ని పెట్టుకోలేదు, పుట్టుమచ్చని పెట్టుకోవడం మర్చిపోతుందనమాట. సో వెంటనే డోర్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళి అంటే పుట్టుమచ్చ అలాగే మేకప్ అంతా మళ్ళీ రాసుకుని వచ్చి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా అప్పుడు పరం అంటాడు, ఏంటి ఎందుకు డోర్ క్లోజ్ చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫైదాం అంటుంది, ఏం లేదు, నేను ఇప్పుడే కదా లెగ్స్ వచ్చాను, సో నా నోట్లోంచి ఏమైనా స్మెల్ వస్తుందేమో నీకు అని చెప్పేసి నేను డోర్ క్లోజ్ చేసి నా అంటే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు సరే అయితే ఇందాక ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నీ రూమ్లోంచి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటే ఫైదాం అంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వేమన్నా అంటే గోస్ట్ని చూసావేమో, ఈ గోస్ట్ ఏమైనా కనిపించిందేమో నీకు అని చెప్పేసి అలా కామెడీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఫైదాంతో డాక్టర్ ఏం చెప్తాడు అంటే, నువ్వు జోక్స్ వైకు, నేను నిజంగా విన్నాను ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడడం, తేవ్ అయితే పడుకుని ఉంది, ఇంకా నువ్వు మాత్రమే ఉన్నావు, నాకు నీ మీదే డౌట్గా ఉంది, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫైదాం అయితే నాకు ఇంగ్లీష్ ఏం రాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నీకు ఇంగ్లీష్ రాదా, మరి నువ్వు నిన్న తేవ్కి ఎలా ఇంగ్లీష్ నేర్పించావు, ఏబిసిడీలు అన్నీ చెప్పావు కదా, నేను విన్నాను అప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫైదాం అంటుంది, అది అంటే ఎవరైనా కొత్త వాళ్ళు అంటే ఫారినర్స్ వచ్చినప్పుడు మాట్లాడడానికి కొంచెం నాకు వచ్చు ఇంగ్లీషు, సో నాకు వచ్చిన వాటిలోనే ఏదో నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను పడుకోబోయే ముందు, అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నీ హెయిర్ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దావోకైతే తను మిర్రర్లో చూసుకుంటుందన్నమాట. అంటే విండో మిర్రర్ ఉంటుంది కదా, సో దానిలో చూసుకుంటుంది. తను విగ్ అయితే సరిగ్గా పెట్టుకోదు. ఇంకా అప్పుడు అది గమనిస్తుందన్నమాట. సో వెంటనే డాక్టర్ ఏమో నీ హెయిర్ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనేటప్పటికి వెంటనే ఫైదాం ఏం చేస్తుంది అంటే, అది నా హెయిర్ నేను పడుకుని లెగిసాను కదా, అందుకే మెస్సీగా ఉంది, నేను హెడ్ బాత్ కూడా చేయలేదు అని చెప్పేసి ఇంకా వెంటనే అక్కడి నుండి పారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైదాం వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ తన చేతులు చూసుకుంటాడనమాట. సో డాక్టర్ ఏమో ఫైదాం మొహాన్ని పట్టుకుంటాడు కదా, సో అప్పుడు తన ఫేస్కున్న మేకప్ అంతా కూడా తన చేతులకు అంటుకుంటుంది. ఇంకా అప్పుడు అదంతా చూసి అంటే డాక్టర్కి అయితే కొంచెం అనుమానం వస్తూ ఉంటుంది, ఈ ఫైదాం ఏంటి ఇంత సస్పీషియస్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత ఫైదాం ఏమో తన రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట. అయితే తను విగ్ సరిగ్గా పెట్టుకోలేదు అని చెప్పేసి సరిగ్గా పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తేవ్ అనే మెలకుగా ఉంటుందన్నమాట. సో తేవ్ ఏం చూస్తుంది అంటే ఫైదాం విగ్ని అలాగే మోల్స్ ఉంటాయి కదా, సో పుట్టుమచ్చలు ఉండే బాక్స్ని చూస్తుంది. ఇంకా అప్పుడు తేవ్ అడుగుతుంది, నువ్వు ఎవరో చెప్పు, నువ్వు ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు దావకైతే ఏం చెప్పాలో అర్థం కాదు. సో తనేం చెప్తుంది అంటే, నేను నీకు చెప్పేస్తాను జరిగిందంతా, కానీ
కానీ నువ్వెవరికీ చెప్పకు. నేనొక స్టూడెంట్‌ని ఒక రిపోర్ట్ కోసం అని చెప్పేసి ఇలా వేషం వేసుకొని ఇలా వచ్చాను. ఇలా రిపోర్ట్ చేస్తే నాకు చాలా ఎక్కువ మార్క్స్ ఇస్తారు. అందుకే ఇలాగా వచ్చాను నేను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తేవంటుంది, అవునా నువ్వు అలా వచ్చినట్లయితే మరి మన పిఓబ్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తప్పించుకొని పారిపోయావు? పిఓబ్‌కి నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు దావో అంటుంది, పిఓబ్ ఎవరో కాదు నా సీనియరే. మేమిద్దరం ఒకే కాలేజ్‌లో చదువుకున్నాము. అందుకే ఒకవేళ నేను ఇక్కడున్నానని తెలిస్తే మా సార్స్‌కి ముందే చెప్పేసి నాకు మార్క్స్ అన్ని తగ్గిచ్చేస్తాడు పిఓబ్. అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా అలా కవర్ చేసేస్తుందనమాట. ఇంకా ఆ మాటలన్నీ తేవ్ కూడా నమ్మేస్తుంది. ఇంకా పరం కూడా అంటే దావో మీద అనుమానం వచ్చింది కదా! సో, తనెవరు అనేది తెలుసుకోవాలని చెప్పేసి. సో, తర్వాత రోజు మార్నింగే పరం ఏం చేస్తాడు అంటే, ఫైదాం ఏమో వంట చేస్తూ ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళి కావాలని చెప్పి ఫైదాం జుట్టుని లాగుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఫైదాం ఏమో "ఏం చేస్తున్నారు డాక్టర్ మీరు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడే అంటే పరం అంటాడు, ఏం లేదు నీ తల దగ్గర ఏదో పురుగు లాంటిది ఉంటే దాన్ని తీస్తున్నాను అంతే ఏం లేదు" అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఫైదాం అనుకుంటుంది, ఏంటి డాక్టర్‌కి గాని నా మీద అనుమానం వచ్చిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత అంటే గ్రానీ అలాగే పియోబ్ ఇద్దరు కూడా దావో వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా! సో, వాళ్ళ ఆంట్ ఏం చెప్తుంది అంటే దావోకి డ్రగ్ అడిక్ట్. సో, అందుకని చెప్పేసి తను ఒక థెరపీ అనేది తీసుకుంటుంది అని చెప్పేసి అలా మొత్తం అంతా చెప్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే దావో వాళ్ళ ఆంట్‌కి అదే చెప్తుంది. నేను ఒక డ్రగ్ అడిక్ట్‌ని అందుకే నేను థెరపీ తీసుకుంటున్నాను హాస్పిటల్‌లో. సో, అందుకనే గ్రానీకి విషయం చెప్పొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది కవర్ చేయడానికి. ఇంకా ఆ విషయం అంతా కూడా గ్రానీకి చెప్పేస్తుందనమాట వాళ్ళ ఆంట్. ఇంక వెంటనే పియోబ్ ఏం చేస్తాడు అంటే ఈవాట్ దగ్గరికి వెళ్తాడనమాట. ఈవాట్ దగ్గరికి వెళ్ళి అవును దావో డ్రగ్ అడిక్ట్ నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు ఈవాట్ అంటాడు, అవును తను డ్రగ్ అడిక్టే, తను ఇప్పుడు థెరపీ కూడా తీసుకుంటుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు పియోబ్ ఏం చేస్తాడు అంటే ఈవాట్‌ని ఆ థెరపీ చేసే హాస్పిటల్ ఎక్కడుందో అడ్రస్ నాకివ్వు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంక అప్పుడు అంటే ఈవాట్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంక వెంటనే తనేం చేస్తాడు అంటే దావోని అడుగుతాడు, ఏం చెప్పను అంటే దావో అంటుంది, "నువ్వు ఏదో ఒక తప్పు అడ్రస్ ఇచ్చే వాళ్ళకి" అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే ఈవాట్ ఏం చేస్తాడు అంటే వీళ్ళకి అంటే వాళ్ళ గ్రానీకి అలాగే పియోబ్‌కి ఇద్దరికీ కూడా ఒక తప్పు అడ్రస్ అనేది ఇస్తాడనమాట ఒక మ్యాప్‌లో గీసి. ఇంక వెంటనే గ్రానీ అలాగే పియోబ్ ఇద్దరు కూడా ఆ థెరపీ ఇచ్చే సెంటర్ కోసం వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అలాగా చాలా గంటలని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆ థెరపీ సెంటర్ కనిపించదు. ఎందుకంటే ఈవాట్ ఇచ్చిన అడ్రస్ తప్పు కదా! ఇంకా వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు. ఇంకా గ్రానీకి అయితే చిరాకు వచ్చేసి ఇంక నేను వెళ్ళిపోతాను ఇంక వద్దులే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే డాక్టర్ ఏమో ఇంటికి ఫోన్ చేసి నేను ఈరోజు డిన్నర్‌కి రాను అని చెప్పడానికి ఫోన్ చేస్తాడనమాట. అయితే ఫోన్‌ని ఫైదాం లిఫ్ట్ చేసి నార్మల్‌గా దావోలాగా మాట్లాడేస్తూ ఉంటుంది. హలో ఎవరు అని చెప్పేసి. ఇంక అప్పుడు డాక్టర్‌కి అయితే డౌట్ వస్తుందనమాట. ఎవరు మాట్లాడేది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు ఫైదాం అంటుంది, డాక్టర్ నేనే ఫైదాంని అని చెప్పేసి మళ్ళీ తన టోన్‌లో మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడు డాక్టర్ అంటాడు, అదేంటి ఇందాక వేరే టోన్‌లో మాట్లాడావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు ఫైదాం ఏమంటుంది అంటే నేను కావాలని చెప్పి నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా రికా, తను వచ్చిందంటే తనతో బాగా మాట్లాడాలి కాబట్టి నేను కరెక్ట్ థాయ్ అనేది మాట్లాడుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, అందుకే అలా మాట్లాడాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు అంటే సరే అయితే నేను ఈరోజు డిన్నర్‌కి రాను ఇంటికి, నువ్వు చెప్పు ఇంట్లో అందరికీ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదాం కూడా సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. కానీ ఫైదాంకి మాత్రం చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే డాక్టర్ రికాతో డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళాడు అని చెప్పేసి. ఇంక తర్వాత దావో ఏం చేస్తుంది అంటే ఈవాట్‌తో కలిసి బయటకు వెళ్ళడానికి అని చెప్పేసి ఇద్దరూ కలిసి బయటకు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఈవాట్ అయితే పరం వాళ్ళ మదర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఫైదాంని బయటకు తీసుకెళ్తున్నాను అని చెప్పేసి. ఇంకా ఈవాట్ అలా దావో ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. ఇంకా అక్కడేమవుతుంది అంటే దావో చూసుకోకుండా వెళ్ళి పరంని గుద్దేస్తుందనమాట. ఇంకా అప్పుడు పరం ఏమో సారీ అని చెప్పేసి దావోకి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావో అయితే పరంని చూస్తుంది. ఇంకా అలా చూస్తూ తనకి అంటే హెల్ప్ చేద్దామన్నా సరే తను అంతలాగా పారిపోతుంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక తర్వాత దావో ఏం చేస్తుంది అంటే ఈవాట్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఎవరు ఉంటారు అంటే ఒక డాక్టర్ ఉంటారనమాట. డాక్టర్ కార్న్ ఉంటారు. ఈ కార్న్ డాక్టర్కి అయితే దావో అంటే చాలా ఇష్టము. ఈ కార్న్ కూడా దావో వాళ్ళ క్లాస్మేట్ అనమాట. సో తినేం చేస్తాడు అంటే దావో నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా, మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావో ఏం చేస్తుంది అంటే ఆ డాక్టర్ దగ్గర నుండి ఈవాట్ దగ్గరికి వెళ్ళిపోయి ఈవాట్ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఎందుకంటే పరం ఇక్కడే ఉన్నాడు, మనం వెళ్దాం పదా అని చెప్పేసి
అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత ఈవాట్ కూడా సరే అయితే మనం వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే టైంలో అక్కడికి పరం అలాగే రికా కూడా వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే డాక్టర్ కాన్ ఉన్నాడు కదా, సో డాక్టర్ పరం వాళ్ళ ఫ్రెండే అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి డిన్నర్ చేద్దాం అనుకుని వస్తారు. ఇంకా అక్కడికే దావో అలాగే ఈవాట్ కూడా కనిపిస్తారు. ఇంకా వెంటనే డాక్టర్ కాన్ ఏమో పరంకి అలాగే రికాకి దావోని ఇంకా ఈవాట్ని పరిచయం చేస్తారు. ఇంకా అంటే దావోని పరిచయం చేసేటప్పుడు డాక్టర్కి అయితే ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది, కానీ తన ఫియాన్సీ అని చెప్పేసి గుర్తురాదు. ఇంక వెంటనే అంటే కాన్ ఏం చేస్తాడు అంటే మనందరం కలిసి డిన్నర్ చేద్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో దావో అంటుంది, లేదు నేను ఇప్పుడు చేయను, నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు రికా అయితే చాలా పొగరుగా మాట్లాడుతుంది. ఎందుకంటే దావో ఆల్రెడీ రికాకి తెలుసు కదా, వాళ్ళిద్దరికి గొడవైంది కదా, అందుకని పొగరుగా మాట్లాడేటప్పటికి ఈవాట్ ఏం చేస్తాడు అంటే తనకి తగ్గట్టు సమాధానం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళతో పాటు డిన్నర్కి తీసుకెళ్ళిపోతాడనమాట దావోని. ఇంకా వీళ్ళు నలుగురు కూడా కలిసి ఇంకా డిన్నర్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటే అదే టైంలో పరంకి కాల్ వస్తుందనమాట. సో తనేమో కాల్ లిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఈవాట్ ఏమంటాడు అంటే దావో ఇదే మంచి టైం, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు దావో ఏమో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా అప్పుడు రికా కావాలని చెప్పేసి దావోతో పొగరుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు అంటే బయటకు వెళ్ళి మాట్లాడతాడు కదా, సో దావో కూడా ఎలాగోలాగా అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ తనేమనుకుంటుంది అంటే డాక్టర్ని రికాని తిట్టుకుంటూ ఉంటుంది అనమాట, రికాకి ఎంత పొగరు అని చెప్పేసి. ఇంకా అప్పుడు అలా తిట్టుకుంటూ వెళ్ళిపోయి ఏం చేస్తుంది అంటే డాక్టర్ని గుద్దేస్తుంది మళ్ళీ పరంని. ఇంకా తన కాలు అయితే బెనుకుతుంది అనమాట. ఈసారి తను నడవలేకపోతుంది. ఇంకా అందుకని చెప్పి పరం ఏం చేస్తాడు అంటే తన్ని ఎత్తుకుని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెడతాడు. నీ కాలు దెబ్బ తగిలింది కదా, నేను ఆయింట్మెంట్ రాస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆయింట్మెంట్ తేవడానికి వెళ్తాడనమాట. అయినా సరే దావో ఏం చేస్తుంది అంటే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ వేరే చోటుకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనైతే అసలు నడవలేకపోతుంది అనమాట, తన కాలు దెబ్బ తగలటం వల్ల. ఇంకా వెంటనే పరమ దావో వెనకాలే వెళ్తాడు. మళ్ళీ దావోని ఎత్తుకుని ఒక చోట కూర్చోబెట్టి ఇంకా మళ్ళీ తనకి ఆయింట్మెంట్ అనేది అంతా రాస్తూ ఉంటాడనమాట. ఇంక తర్వాత దావో ఏమో సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా పరం ఏమో దావో వెనకాలే వెళ్తూ నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావో అంటుంది, ఏంటి ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పరం అంటాడు, నేను ఫ్లర్ట్ చేయడానికి ఏం ట్రై చేయట్లేదు, నేను నిజంగానే చెప్తున్నాను, నిన్ను ఎక్కడో చూసినట్టుంది నాకు అని చెప్పేసి. అవును, నువ్వు నన్ను అంటే ఎయిర్పోర్ట్లో ఎంబారస్ చేసావు కదా, అది నువ్వే కదా, నాకు తెలుసు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దావో అంటుంది, నన్ను క్షమించండి ఎయిర్పోర్ట్లో అలా జరిగినందుకు, అయినా మళ్ళీ ఇంకా థ్యాంక్స్ కూడా నాకు ఈరోజు హెల్ప్ చేసినందుకు, నేను మన ఇద్దరం ఇంకా ఎప్పటికీ కలవకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత దావో అయితే ఈవాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో ఈవాట్ ఏమంటాడు అంటే, నువ్వు ఒకటి ఆలోచించావా, ఇప్పుడు నీ కాలుకి అంటే ఫ్రాక్చర్ అయింది, నువ్వు ఫైదామ్గా ఉన్నప్పుడు నీ కాలు ఫ్రాక్చర్ అయింది, దావోగా ఉన్నప్పుడు నీ కాలు ఫ్రాక్చర్ అయింది, ఈ ఒక్క పాయింట్ కనిపెట్టాడంటావా డాక్టర్, ఈజీగా కనిపెట్టేస్తాడు, నువ్వు ఎలాగన్నా ఏదో ఒక ప్లాన్తో వెళ్ళాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తర్వాత రోజు మార్నింగ్ ఏం చేస్తుంది అంటే ఫైదామ్ అయితే మార్కెట్కి వెళ్తుంది. సో తన కాలు కొంచెం దెబ్బ తగలటం వల్ల తనైతే చాలా స్లోగా నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే అదే టైంలో అక్కడికే జాగింగ్ చేస్తూ డాక్టర్ కూడా వస్తాడు. ఇంకా కావాలని చెప్పేసి ఫైదామ్ ఏం చేస్తుంది అంటే డాక్టర్ని మళ్ళీ గుద్దేస్తుంది. ఇంకా అప్పుడు తనైతే కింద పడిపోతుంది. ఇంకా కింద పడిపోయిన తర్వాత డాక్టర్ అంటాడు, ఫైదామ్ నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫైదామ్ ఏమంటుంది అంటే నేను బాగాలేను అని చెప్పేసి కావాలని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే తన పుట్టుమచ్చ పడిపోతుంది కింద. మళ్ళీ అది గమనిస్తుంది. సో వెంటనే తనేం చేస్తుంది అంటే డాక్టర్ అటు చూడండి అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి వెంటనే తన పుట్టుమచ్చను వెతుక్కుని పెట్టేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఫైదామ్ ఏమో తన పుట్టుమచ్చని రివర్స్లో పెట్టుకుంటుందన్నమాట. సో అప్పుడు డాక్టర్ అంటాడు, ఏంటి నీ పుట్టుమచ్చ వెరైటీగా ఉంది అని అనేటప్పటికి వెంటనే దావో ఏం చేస్తుంది అంటే నా కాలు నొప్పి వస్తుంది బాగా అని చెప్పేసి ఇంకా వెంటనే తన పుట్టుమచ్చని సరి చేసేసుకుంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఏమో ఫైదామ్ కాలు బాగానే ఉందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఫైదామ్ని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అలా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వదిలేస్తాడనమాట. సో వదిలేసిన తర్వాత ఫైదామ్ అంటుంది, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి, నేను నడవలేకపోతున్నాను, అయినా సరే మీరు నాకు సారీ కూడా చెప్పలేదు, మీరే నన్ను ఇలా గుద్దేయటం వల్ల నాకు ఇలా అయింది అని చెప్పేసి అలా కుంటుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, అదేంటి నీకు ఇందాక లెఫ్ట్ లెగ్ కాదు కదా రైట్ లెగ్ కదా నీకు దెబ్బ తగిలింది, మరి లెఫ్ట్ లెగ్తో కుంటున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదామ్ అయితే లెఫ్ట్ లెగ్ కాదు నాకు రెండు లెగ్లు కూడా నొప్పి వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూసుకునేటప్పటికి తను మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలన్నీ కూడా పాడైపోతాయి అనమాట. ఇంకా తను భయపడిపోతూ
అయిపోతూ ఉంటుంది ఎక్కడ పరం వాళ్ళ మదర్ తిడతారో అని. కానీ పరం వాళ్ళ మదర్ అంటారు, పర్వాలేదులే కూరగాయలు కాదు ఇంపార్టెంట్, నీకేం దెబ్బలు తగలలేదు కదా అని చెప్పేసి పరంతో అంటుంది. పరం నువ్వేమన్నా చిన్నపిల్లడివా ఏంటి, అలా తన్ని గుద్దేయటం ఏంటి అని చెప్పేసి తన్ని కూర్చోపెట్టు, తనకి మందు రాద్దామని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట వాళ్ళ మదర్. ఇంక తర్వాత పరం వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, నిన్న కూడా నైట్ అంతా నువ్వు ఈవాటితో పాటు బయటకు వెళ్ళావు, అయినా సరే నేనేం అడగలేదు, నువ్వు ఇలాంటి పనులను వాయిదా వేసేయటం ఇలాంటివన్నీ చేయకు అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. అయితే అప్పుడే డాక్టర్కి డౌట్ వస్తుందన్నమాట. సో పరం ఏమంటాడు అంటే, ఏంటమ్మా ఏంటి ఫైదాం అలాగే ఈవాట్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారా నిన్న అని చెప్పేసి ఇంకా తనకైతే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఈవాటితో పాటు దావో ఉంటుంది కదా, సో అప్పుడు తనకి డౌట్ వస్తూ ఉంటుంది, అదేంటి ఈవాటితో పాటు దావో ఉంది కదా, మరేంటి మా మదర్ ఫైదాం వెళ్ళింది అంటున్నారు అని చెప్పేసి ఇంకా వెంటనే ఫైదాంని అడుగుతూ ఉంటాడనమాట. ఫైదాంని బయటకు తీసుకెళ్ళి అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఫైదాం అయితే షాక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో తనేం చెప్తుంది అంటే, నేను ఫైదాంని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నిన్న నువ్వు ఈవాటితో బయటకు వెళ్ళావా, కానీ ఈవాట్ పక్కన నువ్వు లేవేంటి, దావో ఉంది, నీ పేరు దావోనా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. తర్వాత డాక్టర్ ఏమంటాడు అంటే, నాకు అందుకే రాత్రి దావోని చూసినప్పుడల్లా ఎక్కడో చూశాను అనిపించింది. ఓహో అయితే ఇందుకే అనమాట, మీ ఇద్దరు మొహాన్ కొంచెం ఒకేలా ఉన్నాయి, అంతేకాదు తనకి రాత్రి కాలుకి ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు నీకు కూడా కాలుకి ఫ్రాక్చర్ ఉంది, అంటే నాకు మాత్రం డౌట్గానే ఉంది మీ ఇద్దరి గురించి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే డాక్టర్ ఇలాగ ఫైదాంతో మాట్లాడడం ఇదంతా కూడా తేవ్ చూస్తుందనమాట. సో తేవ్ చూసి వెంటనే ఏం చేస్తుంది అంటే ఈవాడ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఈవాడ్ దగ్గరికి వెళ్ళి ఇలా డాక్టర్కి తెలిసిపోయింది ఫైదాంని అలా అడుగుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఈవాట్ ఏం చేస్తాడు అంటే తేవ్కి ఒక ప్లాన్ చెప్పి ఇంక వెంటనే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడనమాట. సో తేవ్ ఏం చెప్తుంది అంటే, ఈవాట్ వాళ్ళ ఫ్రెండ్ దావో వచ్చిందంట, సో తనకి వంట చేయడానికి ఫైదాంని పిలుస్తున్నారు అని చెప్పేసి ఈవాట్ వాళ్ళ పని మనిషిని ఇక్కడికి పంపిస్తాడనమాట. ఇంకా తేవేమో అంటే పక్క నుండి అంటే ఫైదాంకి సైగలు చేస్తూ ఉంటుందన్నమాట. సో అర్థం చేసుకో అని చెప్పేసి ఇంకా అప్పుడు ఫైదాంకి అయితే ఏంటి తను ఇలా కన్ను కొడుతుంది అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు తేవేమో అర్థం చేసుకో అని చెప్పేసి అలా అంటూనే ఉంటుందన్నమాట. ఇంకా పరం చూస్తాడు. అలాగా చూసి తేవ్ ఏంటి నీ కళ్ళతో ఏం చేస్తున్నావు అనేటప్పటికి తేవ్ అంటుంది, ఏం లేదు నేనేం చేయట్లేదు అని చెప్పేసి ఇంకా వెంటనే ఈవాట్ వాళ్ళ పని మనిషి వెనక్కి వెళ్ళిపోయి ఇంకా దావోకి సైగలు చేస్తుందన్నమాట. ఇంకా అప్పుడు దావోకి అర్థమవుతుంది. సో అప్పుడు దావో ఏమంటుంది అంటే, అవును దావో వచ్చిందా, సరే అయితే నేను వస్తున్నాను అని చెప్పేసి డాక్టర్తో అంటుంది. మీరే వచ్చి చూసుకోండి, అక్కడ దావో ఉంది అంటే నేను వేరు దావో వేరు అన్నట్టే కదా, మీరు నాతో పాటు రండి అని చెప్పేసి తను తీసుకెళ్తుందనమాట. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమో అడుగుతూ ఉంటాడు, ఈవాటిని మీ ఫ్రెండ్ దావో వచ్చిందా, తనకి కాలు నా వల్లే కదా దెబ్బ తగిలింది, సో ఎలా ఉందో చూద్దామని నేను కూడా వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈవాట్ వాళ్ళ మదర్ అంటారు, మీరు ఎలాగో వచ్చారు కదా అంటే డిన్నర్ చేయడానికి ఉండండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఈవాట్ అయితే చాలా షాక్ అయిపోతాడు, వాళ్ళ మదర్ ఏంటి ఇలా చెప్పారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంక తర్వాత ఈవాట్ వాళ్ళ మదర్ దావోనేమో వంటగదిలోకి తీసుకెళ్ళి వెంటనే నువ్వు దావోలాగా డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్ళు అని చెప్పేసి పంపిస్తారనమాట. ఇంక అప్పుడు ఫైదాం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో దావోలాగా డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చేసి ఇంకా అప్పుడు పరంని పలకరించడానికి వస్తుందన్నమాట. సో అందాక కూడా పరంకి ఈవాట్ కంపెనీ ఇస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావోలాగా మేకప్ వేసుకుని పరం దగ్గరికి వచ్చేస్తుందన్నమాట దావో. ఇంక అప్పుడు దావో ఏమో పరంని చూసి, ఏంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్, మళ్ళీ నన్ను చూద్దామని ఇక్కడికి వచ్చారా ఏంటి, నాతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటారు, లేదు నిన్న నా వల్లే కదా నీకు దెబ్బ తగిలింది, ఎలా ఉందో చూద్దామని వచ్చాను, అయినా సరే నాకు వేరే రీజన్ కూడా ఉందిలే అని చెప్పేసి ఇంకా డాక్టర్ అలా అంటూ ఉంటాడు. నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దావో అంటుంది, అదేంటి డాక్టర్ మీరు అటు సైడ్ నుండి వెళ్తున్నారు, బయటికి ఇటు వెళ్ళాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరమేమంటాడు అంటే, నాకు తెలుసు ఎటు వెళ్ళాలో, కానీ నేను వంటగదిలోకి వెళ్తాను ఫైదాంని చూడడానికి అని చెప్పేసి వంటగదిలోకి వెళ్తాడు. ఇంకా తను వంటగదిలోకి వెళ్ళేటప్పటికి అక్కడైతే ఫైదాం ఉండదన్నమాట. సో డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఫైదాం ఏది అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఈవాట్ వాళ్ళ మదర్ కూడా ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. అయితే ఇదే టైంలో వెనకాల డోర్ నుంచి ఫైదాం ఏమో వెనకాల డోర్ నుండి వస్తూ ఉంటుందన్నమాట. సో ఆయాస్ పడుతూ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరంని చూసి డాక్టర్ ఏంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట పరంని. ఇంకా పరం అంటాడు, ఏం లేదు నేను ఇంకా వెళ్తాను అని చెప్పేసి, అదేంటి ఫైదాం ఇక్కడే ఉంది అని చెప్పి తనైతే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో ఫైదాం ఇక్కడికి స్పీడ్గా దావో నుండి గెటప్ అంతా కూడా మార్చుకుని పరం ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది.
ఇంకా పరమ్ ఏం చేస్తాడు అంటే అలా నడుచుకుంటూ హాల్లోకి వెళ్తాడనమాట. ఇంకా హాల్‌లో దావో ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఇంకా అక్కడైతే దావో ఉండదు. ఇంకా అప్పుడు పరమ్‌కైతే డౌటా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.